సో గైస్ ఈరోజు మనం సైబెరో హ్యాకథాన్ కండక్ట్ చేస్తూ ఉంది. సో అక్కడికి వచ్చినాము, మన ఉదయ్ సార్ మన ముందు ఉన్నాడు. అసలు ఈ హ్యాకథాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు చేస్తున్నారు, అండ్ అసలు ఇక్కడ టీం ఏంటి, ఇదంతా కూడా మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. సార్ చెప్పండి సార్, ఏంటి ఏం జరుగుతుంది ఈరోజు అంతా హడావుడి? ఈ టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3 ఆల్మోస్ట్ 14 టీమ్స్ ఉన్నాయా సార్? లేదు సార్, ఈ హ్యాకథాన్ కాంపిటీషన్లో మనకు 26 టీమ్స్ ఉన్నాయి సార్. ఓకే, టోటల్ 26 టీమ్స్. ఈచ్ టీంలో 5 మెంబర్స్ ఉంటారు. దాదాపుగా 135 స్టూడెంట్స్ ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఈ హ్యాకథాన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, మెయిన్ ఎందుకు హ్యాకథాన్ ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్కి, ఒక సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి అంటే రియల్ టైంలో ఎప్పుడైనా సరే అటాక్ జరిగినప్పుడు వెంటనే మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మనకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. సో అక్కడ అటాకర్తో డీల్ చేస్తూ ప్యారల్గా మనము గవర్నమెంట్ అథారిటీస్ కొన్ని ఉంటాయి. సర్టిన్ అని చెప్పేసి అథారిటీ ఒకటి ఉంటుంది, డిపిడిపి అని చెప్పేసి అథారిటీ ఉంటుంది. వీళ్ళకి కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అటాక్ టెక్నికల్గా ఉండాలి, మరి దాంతోపాటు ప్యారల్గా రిపోర్ట్ కూడా రాస్తూ ఉండాలి. అందుకే ఇక్కడ మీరు టీమ్స్ చూస్తూ ఉంటే ఒకళ్ళేమో టెక్నికల్గా వర్క్ చేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళేమో రిపోర్ట్స్ రాసుకుంటూ ఉండి దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో హ్యాకథాన్ ఈజ్ గోయింగ్ టు గివ్ దెమ్ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేస్తుంది. అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి ఒక సైబర్ సెక్యూరిటీ జాబ్ అంటే అనేది కూడా చెప్తుంది. ఓకే సార్, ఇక్కడ మొత్తము 26 టీమ్స్గా డివైడ్ చేశాను కదా. సో హౌ ఇట్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క టాస్క్ అసైన్ చేస్తూ ఎలా కనెక్టివిటీ ఎలా ఉంటుంది సార్? మీకు ఏమన్నా ఇంటర్నల్గా మీరు ఏమన్నా ప్రొవైడ్ చేశారు సర్వర్స్ అలాంటివి ఏమన్నా? రైట్ సార్. సో వీళ్ళందరికీ కూడా మనము ఒక 6 to 7 టాస్క్స్ ఇచ్చాం సార్. వాళ్ళందరికీ కూడా ఒకే టైం ఉంటుంది, ఒక 3 hours to 4 hours మధ్యలో టైం ఉంటుంది. ఓకే, సో అందరికీ సేమ్ టాస్క్స్ ఉంటాయి. ఓకే, సేమ్ టాస్క్ అందరికీ ఇస్తామన్నమాట. అయితే ఏ టీం అయితే అందరికన్నా టాస్క్ ముందు కంప్లీట్ చేసి మాకు రిపోర్ట్ చేస్తారో ఆ టీం విన్నర్ టీం అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే డ్రైయెస్ట్ టైం ఓకే మనకు ఉంటుందన్నమాట. ఓకే, ప్రైజ్ మనీ ఏమైనా ఉందా సార్? ప్రైజ్ మనీ ఉంటుంది సార్, దీనికి మనకు క్యాష్ ప్రైజ్ ఇస్తాము. ఫస్ట్ విన్నర్కి ఉంటుంది, తర్వాత ఫస్ట్ రన్నరప్, సెకండ్ రన్నరప్, దాంతోపాటు ఇంకా స్పెషల్ ప్రైజెస్ కూడా మేము అనౌన్స్ చేస్తున్నాం. ఓకే సార్, ఇలాంటి హ్యాకథాన్స్ చేయడం వల్ల ఏంటి సార్ అసలు ఈ స్టూడెంట్స్కి ఏంటి ఉపయోగం, యూజ్ ఏంటి? ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పుకోవడానికి ఒక కథ అంటూ ఉండాలి. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్న తర్వాత నేను అడుగుతారు, నువ్వు అసలు నాలెడ్జ్ కాకుండా స్కిల్స్ నువ్వు ఇది ఎక్కడ వాడావు, ఎప్పుడన్నా ఏమైనా చేసావా, రియల్ అటాక్స్ని ఫేస్ చేసావా, చేస్తే ఎలా చేసావు చెప్పు అంటే స్టూడెంట్కి హ్యాండ్స్ ఆన్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి ఈ రోజు వాళ్ళు మర్చిపోరు. ఈ 4 months 5 months ట్రైనింగ్ ఒక రోజు అయితే మనకు ఈ 4 hours నేర్చుకుంది ఒకటి అవుతుంది. ఇది ఒక మసిల్ మెమరీ లాగా వాళ్ళకి గుర్తుండిపోతుంది. బాగా చెప్తారు వాళ్ళు. ఓకే సార్, ఇంకొకటి అవుట్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ కాకుండా కరెంట్ ట్రెండ్ మనం చూస్తే ఏఐ టోకెన్స్ అంటే యూసేజ్ ఎక్కువ అయిపోయింది. సో వీ షుడ్ స్టాప్ ఏఐ అండ్ ఆంథ్రోపిక్ ఏఐ అయితే కంప్లీట్ ఎక్స్టెన్షన్ ఆపేసేయండి. అండ్ మైక్రోసాఫ్ట్ స్టేట్మెంట్ వీ హ్యావ్ సీన్ దట్. సో ఇమ్మీడియట్గా ఆపేయండి బాబు, వద్దు. సో అసోసియేషన్ క్యాన్సిల్ చేసుకున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ఉబెర్, ఎన్విడియా, వీళ్ళు కూడా ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి, ఇంకా ఆపేసాడు అంటున్నారు. సో ఈజ్ ఇట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆన్ సైబర్ సెక్యూరిటీ డొమైన్? సైబర్ సెక్యూరిటీ డొమైన్లో మనకు ఏఐ ఇంపాక్ట్ అనేది మొదటి నుంచి లేదనే చెప్పాలి నేను. ఓకే, ఎందుకు అంటే ఏఐ అనే పార్ట్ మనకు ఆటోమేటిక్గా థ్రెట్స్ని అనలైజ్ చేయడానికి మాత్రమే మనం వాడుతున్నాము. ఓకే, రియల్ అనాలిసిస్ అంతా కూడా కంపల్సరీగా మనుషులే చేయాలి, సైబర్ సెక్యూరిటీ అనలిస్టే చేయాలి. సో డిమాండ్ అనేది ఎప్పటికీ కూడా మనకు సైబర్ సెక్యూరిటీలో మనుషులకు మాత్రం ఉంటూనే ఉంటుంది ఏఐతో పాటు. ఓకే, సో ఆ భయం అనేది మనకు సైబర్ సెక్యూరిటీలో లేదు. ఓకే, సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి అంటే సో అగైన్ ఎలాంటి మైండ్ సెట్తో వాళ్ళు రావాలి మీ దగ్గరికి? సైబర్ సెక్యూరిటీ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్ సార్. అది ఒక కంపెనీ మిమ్మల్ని నమ్మి వాళ్ళ డేటాని మీ చేతిలో పెడుతుంది. ఎవరైనా అటాక్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఆపుతారు, ఆ స్కిల్స్ మీకు ఉన్నాయనే నమ్మకంతో మీకు ఇస్తుంది. సో ముందు మైండ్ సెట్ అనేది నాకు నేను డైలీ ఛాలెంజెస్ని ఎదుర్కోగలుగుతాను. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి క్షుణ్ణంగా పరిశీలించి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా నేను రాయగలుగుతాను, అర్థం చేసుకోగలుగుతాను, అసలు అటాకర్ ఎలాంటి ఉద్దేశంతో లోపలికి వస్తున్నాడు అనేది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అండ్ అప్పుడప్పుడు ప్రెషర్తో డీల్ చేసే కూడా మైండ్ సెట్ ఉంటే హ్యాపీగా సైబర్ సెక్యూరిటీకి రావచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సైబర్ సెక్యూరిటీ కోసం కావచ్చు. సో ఏం చేస్తున్నాం ఇప్పుడు? ప్రజెంట్లీ మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఇచ్చారు. ఓకే, సో మన మిషన్స్ని మనము దాన్ని ఐపీ ట్రాక్ చేసేసి మనం ఆ మిషన్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇప్పుడు ఎలా ఎంటర్ అవుతాం అనేది టాస్క్ ఇక్కడ మనకి. ఎలా ఎంటర్ అవుతామని టాస్క్ మాకు 2 missions ఉంటాయి ఇక్కడ మనకి. మనం లైనస్ ప్రివిలేషన్ యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో మాకు అదొకటే టాస్క్ కాకుండా ఇంకా క్రిప్టోగ్రఫీ, స్టెనోగ్రఫీ, వైషాక్ అండ్ నెట్వర్కింగ్ పైన కూడా మాకు టాస్క్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్ ఇఫ్ ఎనీ ఛాన్సెస్ వాళ్ళ టై బ్రేక్ పడితే మాకు టాస్క్ అని చెప్పేసి అది కూడా ఉన్నది. బట్ మోస్ట్లీ టై బ్రేక్ పడదని అనుకుంటున్నాను ఈ కాంపిటీషన్ చూస్తూ ఉంటే. పడచ్చు, పడకపోవచ్చు. బట్ అంటే అందరూ బాగా
యా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మోస్ట్లీ 26 టీమ్స్ ఉన్నాయి కాబట్టి చాలా టఫ్ అని అనుకోవాలి ఛాలెంజ్ అనేది ఇప్పుడు ప్రజెంట్. ఓకే ఓకే. ఎందుకంటే ఒకరికొకరు మారుతూ ఉంటారు కదా. అవునవును. యా. సో టెస్ట్ అంటే ఎలా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉందా? యా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అన్ని టీమ్స్ చాలా కష్టపడుతున్నాయి. ప్రతి ఒక్క టీం ఏమంటారు ఎలా చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ఎస్కలేషన్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క టీం చాలా అటాకింగ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, కంటిన్యూ. యా థ్యాంక్ యూ. దే ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇప్పటిదాకా అయితే, బట్ ఎవ్రీథింగ్ కెన్ చేంజ్. స్టిల్ ఇంకా మారే అవకాశం కూడా ఉంది, ఇంకా టాస్క్ ఉన్నాయి అన్నీ కూడా. టీమ్ లీడ్స్ మేక్ ష్యూర్ లాస్ట్ 1 వీక్లో మీరు ఏం చేశారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉండండి. చాలా మటుకు లాస్ట్ 1 వీక్లో ఏం చేశారు అనేవే మీకు హెల్ప్ అవుతాయి. ఈ మూమెంట్లో మాత్రం మీ టీం మొత్తాన్ని కూడా లీడ్ చేసేది మీరే ఉంటారు. రియల్ టైంలో కూడా మీ రెస్పాన్సిబిలిటీ ఇలాగే ఉండబోతుంది. అండర్స్టాండ్? సో సైబర్ సెక్యూరిటీ ఈజ్ నాట్ లైక్ అ రెగ్యులర్ జాబ్. ఏదో అక్కడికి వెళ్ళిపోయి మనం కాపీ పేస్ట్ చేసుకున్నామా ఆ టైం ఉండదు. ఇలాగే ఛాలెంజింగ్గా మనకు ఉండబోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కండక్టింగ్ దిస్ హ్యాకథాన్. సో స్కోర్ బోర్డ్ ఒకసారి చూస్తే కనుక, సో లైవ్ స్కోర్ వీ క్యాన్ సీ హియర్. షాడో బ్రోకర్స్ టీమ్, we are seeing a new team now, the Homebrew Club. Is there any Homebrew Club here? Very good, very good. Good fight back. Yeah, last half an hour lo chuste kada team Reevil was second, but meer payiki vachesaru. Then again I see one more team here, team Dark Side. Team Dark Side is, I think they are the first ఫ్లోర్లో ఉన్నట్టున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళే కొంచెం విన్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. సో యా, రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఆల్ ద టీమ్ లీడ్స్ ఎస్పెషల్లీ, ఒక్కసారి మీ టీంకి మాట్లాడండి. ఏం చేశారు లాస్ట్ 1 వీక్లో ఒకసారి చెక్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి టాస్క్ ఏ ఉన్నాయనేది. రైట్? సో విచ్ టాస్క్ ఆర్ యూ స్టక్ మోస్ట్లీ? టైంతో ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ కూడా. మీకు నిజంగా హ్యాకర్స్ వస్తే కూడా ఇలాగే టైం బౌండ్ ఉంటుంది. మీకు గుర్తుందో లేదో, నేను లాస్ట్ వీక్లో ఒక క్లాస్ చెప్పాను మీకు, సర్టిన్ అని చెప్పేసి. 6 hours లోపు మనము సర్టిన్కి రిపోర్ట్ చేయాలి. అండర్స్టాండ్? సో సైబర్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఛాలెంజింగ్ ఎప్పుడు కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే ఈరోజు హ్యాకథాన్ చేస్తున్నారు మీరు. లాస్ట్ హ్యాకథాన్ ఐ థింక్ దే ఫినిష్ ఇన్ అబౌట్ 3 o'clock వరకు అయింది. ఇంకా టైం ఉంది మీకు, ఇంకా స్టిల్ హ్యావ్ టైమ్, డోంట్ గివ్ అప్.